హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ యాప్ని అయితే కంపేర్ చేద్దాం. సో రీసెంట్గా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో దాంట్లో అయితే నేను రీసెంట్గా వాట్సాప్ రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రైవసీ అండ్ పాలసీస్ అప్డేట్ గురించి అయితే మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ ఆ వీడియో అయితే మీరు మిస్ అయినట్టుంటైతే పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. అండ్ ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే ఈ వీడియో ఎందుకు చూస్తున్నారని మీకు పర్పస్ కనబడుతుంది. సో ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. సో వాట్సాప్ చాలా ప్రైవసీ ఇష్యూస్ని ఫేస్ చేస్తుందని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు డేటా మొత్తం ఫేస్బుక్కి వెళ్తుంది కాబట్టి అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్సాప్కి ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి. సో దానికి ఆల్టర్నేటివ్ మోస్ట్ పాపులర్ యాప్స్ టెలిగ్రామ్ ఉంది. మనకు కొంచెం తెలిసి యాప్ సిగ్నల్. సో సిగ్నల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండర్ రేటెడ్ యాప్ అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే. ముందుగా అసలు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ యాప్స్ ప్రైవసీ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మన లాస్ట్లో మనం ఏది బెస్ట్ యాప్, ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్, ఈ వీడియో అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే 3 కంపారిజన్ కాబట్టి. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మీరు డైలీ వాట్సాప్ యూస్ చేసేటప్పుడు ఒక మెసేజ్ అయితే చూస్తుంటారు. సో యువర్ మెసేజెస్ ఆర్ ఆల్వేస్ ఎన్క్రిప్టెడ్. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని మీకు వాట్సాప్లో కనపడుతూ ఉంటుంది. మీరు ఇంకేస్ కొత్త చాట్ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ ఒక సిమెంట్ కలర్ బాక్స్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని ఒక మెసేజ్ అయితే రాసి ఉంటుంది. సో అదే ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను. సో అబౌట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇన్ వాట్సాప్. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఇన్ అవర్ DNA, విచ్ ఈస్ వై వి బిల్ట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్. సో వాళ్ళ DNAలో ఉందన్నమాట ఆ ప్రైవసీ అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది. సో ఇవన్నీ మొత్తం డేటా అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ రాసినట్టుగా అవర్ మెసేజెస్, ఫొటోస్, వీడియోస్, వాయిస్ మెసేజ్, డాక్యుమెంట్స్, స్టేటస్ అప్డేట్స్ ఎక్సెట్రా వీళ్ళు మొత్తం సేకరించుకుంటారన్నమాట డేటా. అండ్ ఇదైతే మనకి ఫేస్బుక్ ఇస్తారు. సో అలాంటప్పుడు దీన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నాను కదా. సో ఇదైతే అప్డేట్ చేయాలన్నమాట ఈ మెసేజెస్ని అయితే. బట్ వీళ్ళు ఇక్కడ మాట ఇచ్చేది ఏంటంటే మనకి తప్పుడు కంపెనీస్, ఆ తప్పుడు వ్యక్తులకు మాత్రం ఈ డేటా అయితే మేము ఎప్పటికీ ఇవ్వమని చెప్తున్నారు. వాళ్ళు ఇవ్వరు. బట్ ఫేస్బుక్లో డేటా స్టోర్ అవుతుంది కాబట్టి, అంటే ఫేస్బుక్ కంపెనీలో డేటా ఉంటుంది కాబట్టి. సో ఫేస్బుక్ తెలిసిందే మనకి లాస్ట్ 5 yearsగా ఎంత ఫైన్స్ కట్టిందో, 1000 కోట్ల ఫైన్స్ అయితే డిఫరెంట్ కంట్రీస్ గవర్నమెంట్స్కి కట్టింది. సో అందువల్ల ప్రైవసీ ఇప్పుడు వాట్సాప్ చాలా చాలా నెగిటివ్గా తయారైపోయింది. సో అండ్ ఇప్పుడు మనం వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో దానికోసం మీకు డయాగ్రామ్ అయితే చూపిస్తాను. సో గైస్, ఇది సో సెండర్ అంటే మనం, రిసీవర్ అంటే మీరు ఎవరికైతే మెసేజ్ పంపిస్తారో వాళ్ళని రిసీవర్ అంటారనమాట. ఇక్కడ సర్వర్ అనేది ఎక్కడైతే మన మెసేజెస్ స్టోర్ అవుతాయో దాన్ని సర్వర్ అంటాం. సో ఇక్కడ మీకు జనరల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, సో ఒక హాయ్ అనే మెసేజ్ ఉందన్నమాట. సో అది సెండర్. సో మీరు కదా పంపించేది, మీరు ఒక హాయ్ అనే రిసీవర్కి పెడతారు. సో ఆ హాయ్ అనేది సర్వర్కి ఎలా వెళ్తుందంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక సూట్ కేసులో హాయ్ అనే మెసేజ్ని స్టోర్ చేసి లాక్ చేసేసుకుంటాం. అంటే దానికి ఒక పిన్ ఉంటుంది. సో అలా సూట్ కేస్ మొత్తం అంటే సెండర్ నుండి సర్వర్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక సూట్ కేసులో మీరు పెట్టిన హాయ్ అనే మెసేజ్ మొత్తం ప్యాక్ అయ్యి సర్వర్కి అయితే వెళ్తుంది. మీరు సెట్ చేసుకున్న పిన్ ఆ సర్వర్కి కూడా తెలియదు. ఆ సర్వర్ డైరెక్ట్గా మీ సూట్ కేస్ని రిసీవర్కి పంపించుకుంటుంది. అంటే పిన్ అనేది మీకు తెలీదు, బట్ జరిగే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనమాట. మీకు ఈజీ వేలో అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే జనరల్గా అర్థం ఇదనమాట. సో ఒక సూట్ కేసులో ఉన్న మెసేజ్ని డైరెక్ట్గా మెసేజ్ పంపిరు, ఒక సూట్ కేస్ ద్వారా సర్వర్ పంపించి సేమ్ అదే సూట్ కేసు మనం రిసీవర్కి పంపించుకుంటాం. సో దాన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. ఎందుకంటే దాంట్లో మీకు ఒక పిన్ ఉంటుంది. సో ఆ పిన్ని ఎవరు డీకోడ్ చేయలేరు, హ్యాకర్స్ కూడా హ్యాక్ చేయలేరు. సో అప్పుడు మనకి మన మెసేజ్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని మాట్లాడచ్చు. సో ఇక్కడ ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 phases ఉంటాయి. ఇక్కడ సెండింగ్ ఫేజ్ అండ్ రిసీవింగ్ ఫేజ్. ఈ 2 phases మనకి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే మొత్తం సూట్ కేస్ ఇంకే హ్యాక్ చేసిన సూట్ కేసుని చేస్తారు కదా. సో సింపుల్గా చెప్పాలంటే సూట్ కేసుని చేస్తారు, మీ మెసేజ్ని అయితే చేయలేరు. సో అలా అనమాట. సో ఇదివరకు ఇప్పుడు వాట్సాప్ అయితే ఇలా ఉండదు, ఇప్పుడు మొత్తం మారిపోతుంది. ఇదివరకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఇలా ఉంటుంది.
సో ఇప్పుడు ఇది మొత్తం వాట్సాప్ ప్రైవసీ గురించి. ఇప్పుడు మనం టెలిగ్రామ్ ప్రైవసీ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే సో హౌ డూ యూ ఎన్క్రిప్ట్ ఆర్ డేటా? సో వి సపోర్ట్ 2 layers ఆఫ్ సెక్యూర్ ఎన్క్రిప్షన్. సో సర్వర్ క్లయింట్ ఎన్క్రిప్షన్ అండ్ క్లయింట్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ మనకి టెలిగ్రామ్లో 2 types ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి సర్వర్ క్లయింట్ ఎన్క్రిప్షన్ అండ్ క్లయింట్ ఎన్క్రిప్షన్. సో ఈ రెండింటి గురించి అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సర్వర్ క్లయింట్ ఎన్క్రిప్షన్ అంటే సపోజ్ మీరు మీ ఫ్రెండ్కి ఆర్ మీ ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకున్న గ్రూప్కి మెసేజ్ పంపిస్తున్నారు. సో అదే ఒక టైప్ అనమాట. అండ్ ఇంకో టైప్ ఏంటంటే టెలిగ్రామ్లో మీకు సీక్రెట్ చాట్స్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు తెలుసో తెలియదో సీక్రెట్ చాట్. సో ఈ సీక్రెట్ చాట్స్కి క్లయింట్ ఎన్క్రిప్షన్ వాడతారు. సో ఇక్కడ మనకి 2 types ఉంటాయి చెప్పినట్టుగా. సో ఇప్పుడు మనం సర్వర్ క్లయింట్ ఎన్క్రిప్షన్ ఎలా ఉంటుందో చూద్దాం డయాగ్రామ్ ద్వారా. సో ఇక్కడ సెండర్ హాయ్ అనే మెసేజ్ రిసీవర్కి పంపిస్తాడు. సో వాట్సాప్లో మనకి ఏం జరిగింది, ఒక సూట్ కేసులో హాయ్ అనే మెసేజ్ పెట్టేసి లాక్ చేసేసి సర్వర్కి పంపిస్తాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, సెండర్ హాయ్ అని పంపిస్తాడు కదా, డైరెక్ట్గా హాయ్ అనేది ఎటువంటి సూట్ కేసు సహాయం తీసుకోకుండా డైరెక్ట్గా సర్వర్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏం జరిగిద్ది, అప్పుడు నేనేం చేస్తాను, ఈ ప్రాసెస్లో సెండర్ టు సర్వర్ మెసేజ్ పంపించుకునే ప్రాసెస్లో నేను చేయబెట్టుకొని నీ మెసేజ్ని లాక్కుంటాను. సో అక్కడ ఏం జరుగుతుంది, డేటా బ్రీచ్ జరుగుతుంది. సో మనకు అక్కడ డేటా సేఫ్గా లేదు. అంటే మన మెసేజ్ డైరెక్ట్గా పంపించుకుంటుంది ఎటువంటి సూట్ కేస్ సహాయం లేకుండా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా నేను కళ్ళతో చూసేయచ్చు నువ్వు హాయ్ పంపిస్తున్నావు అని. సో ఇక్కడ మనకి మన డేటా అనేది సెక్యూర్డ్గా ఉండదన్నమాట టెలిగ్రామ్లో. బట్ సర్వర్ టు రిసీవర్కి వచ్చేసరికి సేమ్ వాట్సాప్లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో సూట్ కేసులో రిసీవర్కి రిసీవ్ చేసుకోవడం, పిన్ని డీకోడ్ చేసుకోవడం. సో సేమ్ ఏదైతే వాట్సాప్లో జరుగుతుందో సేమ్ సర్వర్ టు రిసీవర్లో కూడా సేమ్ అదే జరుగుతుంది. బట్ ఇక్కడ టెలిగ్రామ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెండర్ టు సర్వర్లో డేటా అనేది బ్రీచ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఈవెన్ దో వాళ్ళు సెక్యూరిటీ తీసుకుంటారు, బట్ ఈజీగా హ్యాక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో అదనమాట టెలిగ్రామ్ ప్రైవసీ ఇష్యూస్ అయితే. సో ఇప్పుడు మనం సిగ్నల్ యాప్కి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సిగ్నల్ యాప్ ఎలా పనిచేస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాట్సాప్ ద్వారా పనిచేస్తుంది. వాట్సాప్ ఎలా పనిచేస్తుందో, సో సూట్ కేస్ ద్వారా పంపించుకోవడం, సో సేమ్ అదే సూట్ కేస్ని రిసీవర్ రిసీవ్ చేసుకోవడం, సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. బట్ ఇక్కడ డేటా ఫేస్బుక్లో సేవ్ అవ్వట్లేదు, వాళ్ళ ఓన్ క్లౌడ్ సర్వర్స్లో అయితే సేవ్ అవుతుంది. సో అదే మేజర్ కన్సర్న్ అనమాట వాట్సాప్కి. సో అంతే ఇదే. అండ్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇన్ కేస్ మీకు డౌట్ ఉంది మా సిగ్నల్లో కూడా మా డేటా లీక్ అయిపోతుంది అనుకుంటే, వీళ్ళైతే మనకి ద కోడ్ ఫర్ సెక్యూరిటీ మొత్తం గిట్ హబ్లో అయితే మీకు కోడ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎనీ డెవలపర్ అయితే మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు సిగ్నల్ యాప్ కోడ్. అలానే మనకి టెలిగ్రామ్ సోర్స్ కోడ్ కదా మనకి టెలిగ్రామ్లో ఈజీగా గిట్ హబ్లో అయితే ఉంటుంది. సో ఆబ్వియస్గా మీరు ఈ 2 యాప్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అనమాట, టెలిగ్రామ్ అండ్ మన సిగ్నల్ యాప్. సో మీరు చక్కగా కోడ్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. సో మీరు చెక్ చేసుకుని ఉండొచ్చు వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమని. సో ఖచ్చితంగా వీళ్ళైతే ఇక్కడ ఓపెనే చెప్పేశారు కదా టెలిగ్రామ్ వాళ్ళు, ఇక్కడ ఎటువంటి సెండర్ టు సర్వర్లో ఎటువంటి ఎన్క్రిప్షన్ అయితే ఉండదని. అండ్ ఇక్కడ ఇంకో మీరు పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇది టెలిగ్రామ్కి సంబంధించి. సో డూ యూ ప్రాసెస్ డేటా రిక్వెస్ట్ అంటే ఏంటి, సో నాకు కంపెనీ ఉంది సార్, నాకు ఈ తేదీ ఈ డేట్న ఇండియాలో ఉన్న టెలిగ్రామ్ యూజర్స్ అందరి చాట్ కావాలి అని ఒక వ్యాలిడ్ రీజన్తో వెళ్తే టెలిగ్రామ్ వాళ్ళ దగ్గరికి, సో వాళ్ళు నాకు డేటా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ సెండర్ టు సర్వర్లో మనకి ఎన్క్రిప్షన్ లేదు. సో మన మెసేజెస్ అన్నీ వాళ్ళకి తెలుసు మనం ఏం పెట్టుకుంటున్నాము. సో అలా ఇన్కేస్ అంటే నార్మల్ కంపెనీస్కి అయితే ఎవరు కానీ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా టెలిగ్రామ్ అయితే మన డేటా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ అది కూడా విత్ వ్యాలిడ్ రీజన్ అండ్ స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే మన టెలిగ్రామ్ డేటా వెళ్తుంది. సో ఇలా అయితే ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట, టెలిగ్రామ్లో డేటా లీక్ అయ్యే ఛాన్సెస్. బట్ ఆబ్వియస్గా వాళ్ళ టెలిగ్రామ్ టీమ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, అంత ఈజీగా డేటా ఏం రాదు. బట్ వాట్సాప్ అండ్ సిగ్నల్ యాప్తో పోలిస్తే టెలిగ్రామ్లో కొంచెం ఇలా డేటా బ్రీచ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గైస్ ఇదైతే ఈ 3 ప్రైవసీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అండ్ మీకు ఒక ఎన్డీటీవీ ఆర్టికల్ అయితే చూపించాలనుకుంటున్నాను. సో సిగ్నల్ యాప్ మనకి జనరల్గా చాలామందికి తెలియదు, నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలియదు. సో అది ఒక ప్రూఫ్ చూపిస్తాను చూడండి. సిగ్నల్ ఈజ్ ఎ వెల్ నోన్ ప్రైవసీ ఫోకస్డ్ మెసేజింగ్ యాప్ దట్ ఈస్ వైడ్లీ యూస్డ్ బై సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్
ప్రైవసీ రీసెర్చర్స్, అకాడమిక్స్ అండ్ జర్నలిస్ట్ అరౌండ్ ద వరల్డ్. సో ఇది ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ కాకపోయినా అండర్ రేటెడ్ యాప్. ఎందుకంటే దీంట్లో చాలా మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడ చూసారు కదా సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ప్రైవసీ రీసెర్చర్స్. సో వాళ్ళే వాడుతున్నారంటే తప్పకుండా మనం కూడా వాళ్ళు షిఫ్ట్ అవ్వాల్సే స్టేజ్లోకి ఉన్నాం. ఎందుకంటే వాట్సాప్ ఇప్పుడు ఏం పెద్దగా బాగాలేదు కాబట్టి. అండ్ ద సిగ్నల్ ప్రోటోకాల్ ఆల్సో అండర్లైన్స్ వాట్సాప్ end-to-end encryption. Although one key difference is that Signal is open source. నేను ఇందాక చెప్పినట్టుగా సిగ్నల్ ఓపెన్ సోర్స్ కాబట్టి మీరు చక్కగా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ వస్తే ఆబ్వియస్గా మనకి పబ్లిక్లోకి వచ్చేస్తాయి ఆ ఇష్యూస్ అన్ని. ఎందుకంటే కోడ్ మన దగ్గర రెడీగా ఉంటుంది కాబట్టి డెవలపర్స్ మనకి ఇంటిమేట్ చేస్తారు. సో సిగ్నల్ ఓపెన్ సోర్స్ అవ్వడం, మంచి సెక్యూరిటీ ఇవ్వడం, సో చాలా చాలా మంచిది. మీకు తెలియని విషయం ఏంటంటే, తెలిసే ఉంటుంది ఎలాన్ మస్క్ తెలుసు కదా అందరికీ, టెస్లా. సో ఆయనే కూడా ట్వీట్ చేశారనమాట, యూజ్ సిగ్నల్ అని. సో స్క్రీన్ మీద ట్వీట్ చూడొచ్చు, యూజ్ సిగ్నల్ అని అయితే తనైతే ట్వీట్ చేశారు. సో ఇంకా వాట్సాప్ ఎవరు యూజ్ చేస్తారండి, ఎలాన్ మస్క్ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్, ఆయనే యూజ్ సిగ్నల్ అని చెప్తుంటే మనం కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి. సిగ్నల్ అనే కాదు, బట్ వాట్సాప్ నుంచి అయితే ఖచ్చితంగా కొన్నాళ్ళకి బయటికి వచ్చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ అయితే ఉంది, యాప్ స్టోర్ డేటా. యాప్ స్టోర్ డేటా అంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో ప్లే స్టోర్ అను, యాపిల్ ఫోన్స్లో యాప్ స్టోర్ అనమాట. ద మెసెంజర్ యాప్ అక్వైర్స్ ద మోస్ట్ డేటా ఫాలోడ్ బై ద వాట్సాప్. సో మెసెంజర్ వాట్సాప్ అనేది మన డేటా ఎక్కువగా కలెక్ట్ చేస్తుందంట. సో యాపిల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. సో జాగ్రత్తగా ఉండాలి. సో చూసుకోవచ్చు, యూజర్స్ పర్చేసెస్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ డీటెయిల్స్, కాంటాక్ట్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, యూసేజ్ డేటా అమంగ్ అదర్స్. ఇలా చాలా ఈ ఎలాంటి డేటా అనేది మొత్తం నేను నా పాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదైతే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, చాలామంది ఫుల్ నెగిటివిటీగా ఉంది వాట్సాప్కి అయితే. మ్యాక్సిమం వాట్సాప్ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. కష్టమే, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు వాట్సాప్లోనే ఉంటుంది. అంత ఈజీగా వాట్సాప్ నుండి బయటికి రావడానికి అయితే కుదరదు. మై సజెషన్, అవాయిడ్ చేయండి. మొత్తంకి కాదంటే కానీ అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను. మెల్లమెల్లగా ఒక ప్లాట్ఫామ్ అంటే ఆబ్వియస్గా మీరు అందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు, అందరూ ఏ యాప్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ యాప్కే షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ సిగ్నల్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. సో అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. సో అందరూ ఇప్పుడు కామన్గా వాడేది వాట్సాప్ కాబట్టి వాట్సాప్ వాడుతున్నారు. సో అది గైస్, మ్యాక్సిమం ట్రై టు అవాయిడ్ వాట్సాప్ అనమాట. సో చూశారు కదా, ఫేస్బుక్ డేటా వెళ్తుందంటే చాలా చాలా రిస్క్ అనమాట అది. సో ఇంకా అది మొత్తం ఏం జరుగుతుందో ఫ్యూచరే మనకి సమాధానం చెప్తుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే పొందండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ, జై హింద్.